భగవద్గీత అర్జున విషాదయోగం మొదటి శ్లోకం. ధృతరాష్ట్రో ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు తన మంత్రి సంజయుని అడుగుతున్నారు, ఓ సంజయ, నా వాళ్ళైన దుర్యోధనాదులు, పాండురాజు పుత్రులైన ధర్మరాజాదులు యుద్ధం చేయడానికి కుతూహలంతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేరి అక్కడ ఏం చేశారు అని ఈ శ్లోకానికి అర్థం. అంటే ధర్మ శబ్దం మొదటి పదముగా భగవద్గీత మొదటి శ్లోకం ప్రారంభమైంది. ఇక్కడే వ్యాస భగవానుడు మనకి ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఏంటంటే భగవద్గీత యొక్క లక్ష్యము, ముఖ్య ఉద్దేశ్యము ఏంటి? ధర్మము. అసలు ధర్మము అంటే డ్యూటీ, చేయవలసిన పని. ఎవరు చేయవలసిన పని వాళ్ళు సక్రమంగా చేయడం, అదే ధర్మం. ఇంకా దేని వలన లోకానికి అంతటికీ మేలు జరుగుతుందో అదే ధర్మము. సదాచారము అంటే మంచి నడవడిక, అదే ధర్మము. చట్టానికి న్యాయానికి అనుగుణంగా నడుచుకోవడమే ధర్మం. రూల్స్ పాటించడం ధర్మం. మనందరికీ తెలిసిన ఒక మాట, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ప్రతిరూపం రాముడు, శ్రీరాముడు. ఆయన జీవితంలో అన్ని స్థాయిల్లోనూ తన ధర్మాన్ని తాను పాటించారు. కొడుకుగా, భర్తగా, రాజుగా, అన్నగా, తండ్రిగా, ఇలా అన్ని దశల్లోనూ ఆయన తన డ్యూటీ ఆయన చేసుకుంటూ వచ్చారు. ఈ ధర్మాన్ని ఎందుకు పాటించాలి? అసలు మనిషి అన్నవాడు ధర్మాన్ని ఎందుకు అనుసరించాలి, లేదా ధర్మాన్ని ఎందుకు పాటించాలి అంటే తనకి మంచి జరగడం కోసం, తన మేలు కోసం ధర్మాన్ని పాటించాలి. ఎల్లప్పుడూ ధర్మాన్ని పట్టుకుని ఉంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అదేంటంటే, ఒక మంచి కర్ర చేతిలో ఉందనుకోండి, అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, ఈ పక్షులను తోలడానికి, పక్షులు అంటే చిన్న చిన్న పక్షులు కాదు, ఏ గ్రద్ద లాంటి పక్షి అటాక్ చేసింది అనుకోండి, ఆ కర్ర ఉంటే ఈజీగా తోలేయచ్చు. ఏ కుక్క అయినా కరవడానికి వచ్చిందనుకోండి, చేతిలో కర్ర ఉంటే దాన్ని తోలచ్చు. అలాగే పాము మీదకి వస్తుంటే మన చేతిలో కర్ర ఉందనుకోండి, ఆ పాముని కొట్టేయచ్చు. ఇంకా సడన్గా ఏ శత్రువులు అటాక్ చేశారనుకోండి, చేతిలో కర్ర ఉంటే మనమే వాళ్ళని తిరిగి చేత కొట్టచ్చు. ఇంక ఏ బురదలోనూ వెళ్ళాల్సి వస్తే కర్ర సహాయంతో జాగ్రత్తగా జారిపోకుండా జాగ్రత్తగా వెళ్ళచ్చు. ఇంకా ఏ కాలువలోనో దిగి ఆ కాలువ దాటాల్సి వచ్చిందనుకోండి, పడవలు లాంటివి ఏం లేవు, కాలువ దాటాలి, అప్పుడు కర్ర ఉందనుకోండి చేతిలో, చాలా ఈజీగా అక్కడ ఎక్కడ లోతుంది ఏంటి అని గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా కాలువ దాటేయచ్చు. చీకట్లో వెళ్ళేటప్పుడు కూడా దారి ఎలా ఉంది ఏంటి గమనించుకోవడానికి కర్ర ఉపయోగపడుతుంది. చూపు లేని వారికి కూడా కర్ర బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వయసు అయిపోయి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చేతిలో కర్ర ఉంటే దాని ఆసరాతో జాగ్రత్తగా నడుస్తారు. దీనికి సంబంధించి ఓ అద్భుతమైన శ్లోకం ఉంది. విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. వి అంటే పక్షి, స్వ అంటే కుక్క, అమిత్ర అంటే మిత్రుడు కానివాడు, శత్రువు, అహి పాము, పశుషు పశు అంటే పశువులు, అంటే పశువులు తోడడానికి, జలేషు నీటిలో, కర్దమేషు బురదలో, అంధే గ్రుడ్డివానికి, తమసి చీకటిలో, వార్ధక్యే ముసలితనంలో, దండం దశగుణం భవేత్. దండం అంటే కర్ర, 10 రకాలుగా ఉపయోగపడుతుంది.
లాస్ట్ వర్డ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, దండం దశగుణం భవేత్ అనేది. ఇలా ఒక కర్రని నిరంతరం పట్టుకుని ఉంటే వివిధ పరిస్థితుల్లో మనల్ని ఆ కర్ర ఎలా కాపాడుతుందో ధర్మం కూడా అంతే. ఎల్లప్పుడూ ధర్మాన్ని పట్టుకుని ఉంటే, అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే, ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఆ ధర్మం అన్ని వేళలా మనల్ని కాపాడుతుంది. అందరికీ తెలిసిన మాట, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని పాటించడం, ధర్మంగా నడుచుకోవడం. ఈ ధర్మో రక్షతి రక్షితకి ముందు ఇంకొక చిన్న పదం ఉంది, ఏంటంటే అది ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నాశనం చేస్తే ఆ ధర్మం కూడా మనల్ని నాశనం చేస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అటువంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి వచ్చారు పాండవులు, కౌరవులు. ఈ కురుక్షేత్రం గురించి చెప్పుకుంటే అది చాలా గొప్ప ప్రదేశం, పుణ్యక్షేత్రం. ఎలా అంటే అక్కడ చాలా గొప్ప గొప్ప పనులు జరిగాయి, పుణ్యకార్యాలు జరిగాయి. పరశురాముడు భూమి మీద ఉన్న రాజులందరినీ చంపి ఒకప్పుడు వారి రక్తంతో 5 మడుగులుగా చేసి, ఒక ప్రదేశంలో 5 మడుగులుగా చేసి పితృతర్పణం చేస్తాడు. ఆ 5 మడుగులో ఉన్న ఆ పరిసర ప్రాంతాన్ని శమంత పంచకం అనేవారు. ఆ శమంత పంచకంలో కురు లేదా కురుడు అనే ఓ మహారాజు గారు, కురు మహారాజు, ఆయన అక్కడ చాలా ధర్మకార్యాలు చేశారు, చాలా యజ్ఞయాగాలు చేశారు. ఆయన యజ్ఞం చేయాలంటే ఆ ప్రాంతాన్ని దున్నాలి. దున్నడం ద్వారా నేల శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి చేయబడిన భూమి మీద యజ్ఞ వాటిక నిర్మిస్తారు, హోమగుండం అది చేస్తారు. అక్కడంతా ఇంకా అది యజ్ఞానికి అనుకూలంగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే, జనక మహారాజు కూడా యజ్ఞం చేయడం కోసమనే నేలను దున్నుతుంటే సీతమ్మ కనిపించింది. సరే, ఇక్కడ ఈ కురు మహారాజు గారు అనేక యజ్ఞాలు ఈ శమంత పంచకం అనే ప్రాంతంలో చేశారు. ఆయన అన్ని యజ్ఞాలు చేయడానికి ఒక సంకల్పం పెట్టుకున్నారు. అదేంటంటే ఆ ప్రదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మరణానంతరం స్వర్గాన్ని పొందాలి అనేది. ఆ సంకల్పంతో ఆయన చాలా యజ్ఞాలు చేస్తున్నారు. ఆయన నిరంతరం యజ్ఞాలు చేయడం, భూమిని దున్నడం, యజ్ఞం చేయడం, భూమిని దున్నడం, యజ్ఞం చేయడం, ఇలా దున్నిన ప్రదేశాన్ని క్షేత్రం అంటారు, దున్నిన భూమిని క్షేత్రం అంటారు. ఈ కురు మహారాజు గారు అనేక సార్లు ఇలా దున్నిన కారణంగా ఆ ప్రదేశాన్ని కురుక్షేత్రం అన్నారు. సరే, ఈయన ఇలా అనేక యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఇంద్రుడు కొన్ని ఆటంకాలు కూడా కలిగించాడు. అయినా సరే ఆయన ఆ ఆటంకాలన్నింటినీ అధిగమించి ఆ ప్రదేశాన్ని దున్నడం, యజ్ఞం చేయడం ఇలా జరిగింది. అప్పుడు ఒకసారి ఇంద్రుడు వచ్చి ఈయన అడుగుతారు, ఎందుకయ్యా ఇన్నిసార్లు చేస్తున్నావు ఏంటని. అంటే ఆయన తన సంకల్పం చెప్తారు, ఇది నా సంకల్పం అని. ఈ ప్రదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మరణానంతరం స్వర్గాన్ని పొందాలి అనేది. సహజంగా మరణానంతరం స్వర్గాన్ని పొందాలా, నరకాన్ని పొందాలా అనేది మన కర్మలను బట్టి ఉంటుంది. కాబట్టి ఇంద్రుడు ఈ కురు మహారాజు గారి కోరికలో, ఆయన సంకల్పంలో చిన్న అమెండ్మెంట్, సర్దుబాటు చేసి మరొక వరాన్ని ఇస్తారు. అదేంటంటే ఈ ప్రదేశంలో పుట్టిన వాళ్ళు అందరూ మరణానంతరం స్వర్గాన్ని పొందడం కాదు, కానీ ఈ ప్రదేశంలో ఎవరైనా నిరాహారంగా ఉండి, అంటే ఆహారం తీసుకోకుండా తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెడితే, ఇంకా ఈ ప్రదేశంలో యుద్ధం చేసి యుద్ధంలో మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా స్వర్గాన్ని పొందుతారు అని ఇంద్రుడు వరం ఇస్తారు. అందువల్ల ఆ కురు మహారాజు గారి పేరు మీదుగా ఆ ప్రాంతాన్ని కురుక్షేత్రం అని పిలిచారు. ఈ పాండవులు, కౌరవులు కూడా కురు మహారాజు గారి వంశంలోని వాళ్ళే, అందుకే అది కురువంశం అయింది.
ఇంకా ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏంటంటే, పూర్వం బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలందరూ కూడా వివిధ సందర్భాల్లో ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఇన్ని కారణాల వల్ల అది పుణ్యక్షేత్రం, ధర్మక్షేత్రం అయింది. అటువంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి వెళ్ళిన నా కొడుకులు మరియు పాండురాజు కొడుకులు ఏం చేశారయ్యా అంత వివరంగా చెప్పు. ఎవరెవరు ఎవరితో ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరిగింది, యుద్ధ విశేషాలన్నీ చెప్పు అని మంత్రి సంజయుణ్ణి ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నారు. తర్వాత ఎపిసోడ్ నుంచి సంజయుడు ఏం చెప్పారు, సంజయుని మాటలు ఉంటాయి. సంజయుని మాటల్లోనే అర్జునుడి మాటలు, కృష్ణుడి మాటలైనటువంటి పరమాత్మ మాటలైన భగవద్గీత అంతా వస్తుంది. అందరం కలిసి గీత యజ్ఞం చేద్దాం.